ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. పక్కా ప్రణాళికలతో నదిని శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు. యంత్రాల సాయంతో చెత్తను క్లీన్ చేస్తున్నారు. నదిని ప్రక్షాళన చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. యమునా నది ఇప్పుడు ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది దేశ రాజధాని. యమునా నది మురికి కుంపటిగా మారిపోయిందని ఢిల్లీ రాజకీయాలన్నీ కూడా యమునా నది చుట్టే తిరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీని యమునా నది కావచ్చు ప్రధాన ఎన్నికల అస్త్రాల్లో యమునా నది కలుషితం కూడా ఒక అంశం. అలాంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఢిల్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓడిపోయి బీజేపీ వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యమునా నదిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. యమునా నదిని శుద్ధి చేసి దాని ద్వారా తాగునీరు సాగునీరు అందిస్తామని కూడా ఇప్పటికే బీజేపీ తన ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పింది. ప్రస్తుతం మనం ఢిల్లీలోని యమునా నది వద్ద ఉన్నాం. యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో వెంటనే ఎన్నికల హామీని అమలు చేసే ప్రక్రియలో నిమగ్నమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు యమునా నదిలో ఏ విధంగా నీటిని శుద్ధి చేస్తున్నారో, యమునా నదిలో పేరుకుపోయిన మురికిని ఏ విధంగా బయటికి పంపిస్తున్నారో కూడా పూర్తిగా విజువల్స్లో చూడవచ్చు. దాదాపు ప్రభుత్వం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల ముందే, ప్రమాణ స్వీకారం చేయకముందు 2 రోజుల ముందే నుంచే యమునా నదిలో నీటిని శుద్ధి చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా చూడొచ్చు మిషన్ల ద్వారా వైపు నీటిని శుద్ధి చేస్తూ ఆ చెత్తనంతా కూడా తీసి ఒడ్డుకు వైపు చేరుస్తున్న విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బీజేపీ తమ ప్రధాన ఎన్నికల్లో ప్రధాన అంశము ఇది అంశమే, యమునా నదిని శుద్ధి చేస్తామని కూడా చెప్తూ వచ్చారు. యమునా నది చుట్టే ఢిల్లీ రాజకీయాలన్నీ కూడా తిరిగాయి. ఏకంగా యమునాకు వచ్చే నీళ్లలో విషం కలుపుతుంది హర్యానా ప్రభుత్వం. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా హర్యానా సీఎంగా ఉన్న బీజేపీ సీఎంగా హర్యానాలో ఉంటే ఆ సీఎం ఏకంగా అక్కడ ఉన్న యమునా నదిలో దిగి మరి అక్కడ నీళ్లు తాగి అక్కడ స్నానం చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం యమునా నదిని శుద్ధి చేస్తున్నారు. యమునా నదిలో ఇప్పటి వరకు పేరుకుపోయిన మట్టిని కావచ్చు, మురికి నీటిని కావచ్చు, ప్రధానంగా ఇటుకలు కావచ్చు, ఇలా అనేక చెత్తను కూడా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తూ కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన క్యాబినెట్ సహచరులందరినీ తీసుకొని వచ్చి ఏకంగా యమునా ఘాట్లో పెద్ద ఎత్తున కూడా వారు పూజలు నిర్వహించారు. యమునాకు హారతి ఇచ్చిన పరిస్థితిని కూడా మనం చూసాం. ప్రస్తుతం అలాంటి యమునా నదిలో క్లీనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు వాటర్ని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారో, వాటర్లో పేరుకుపోయిన మట్టిని కావచ్చు, యమునా నదిలో పేరుకున్న చెత్తను కావచ్చు క్లీన్ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎప్పటి నుంచో యమునాను పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరోవైపు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా యమునా నదిలో పేరుకుపోయిన చెత్తను బయటికి తీస్తున్న ఒక వాహనాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విధంగా జేసీబీ సహాయంతో పూర్తిగా చెత్తను ఏ విధంగా కూడా తీస్తున్నారో, పూర్తిగా సిల్ట్ ఏ విధంగా బయటకు వస్తుందో కూడా విజువల్స్లో చూడొచ్చు. దాదాపు యమునా ఘాట్లలో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు పూర్తిగా ఈ విధంగా ఘాట్లలో అన్ని ఘాట్లను కూడా క్లీన్ చేసే పని పెట్టుకున్నారు. మొత్తం యమునా నదిని శుద్ధి చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. నిరంతరం పనులు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా మట్టిని ఏ విధంగా తీస్తున్న విజువల్ చూడొచ్చు. ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఈ పనులన్నీ క్లియర్ చేసుకుంటూ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా కూడా యమునా నదిలో మంచి నీటిని అందించేందుకు, యమునాను శుద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించిన అన్నీ కూడా తాము క్లీన్ చేసి చూపిస్తాం. గత 5 ఏళ్లలో కేజ్రీవాల్ ఢిల్లీ యమునా నదిని పట్టించుకోలేదు. యమున పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది, మురికి కుంపటిగా మారిపోయింది అనేది కూడా ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా బీజేపీ చెప్పింది. అందుకు అనుగుణంగానే పూర్తిగా శుద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. ఎక్కడ ఉన్నా కానీ చెత్తనంతా తీసుకొచ్చి ఒడ్డుకు అటువైపున వేసి నదీ పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా అత్యంత క్లీన్గా చేసేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఒక్క రోజులోనే ఈ ప్రక్రియ అంతా ముగిసేది కాదు, దీనికి చాలా టైం పడుతుందని కూడా అటు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. గతంలో కంటే కొంత మెరుగైన విధంగా ఈసారి పాలన అందించేందుకు బీజేపీ ట్రై చేస్తుంది. 27 ఏళ్ల తరగతికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చోటు ఖచ్చితంగా యమునా మీద తమ మార్కు ఉండే విధంగా కూడా బీజేపీ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. యమునా ఘాట్ నుంచి వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, అభినంద్రతి.